పిల్లల ఫోన్‌లు ఉపయోగం అనేది కొంతవరకు పర్వాలేదు. కానీ అది శృతి మించిన తర్వాత వాళ్ళు గాని, లేదా మనం గాని ప్రమాదంలో పడే పరిస్థితులైతే వస్తాయి. ఈ కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే స్కూల్ స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఫోన్‌లనేది సర్వసాధారణమైపోయింది. కానీ అందులో వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారో, ఏం వాడుతున్నారో, ఎలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారో మనకు తెలియదు. ఈరోజు బెంగుళూరులో జరిగినటువంటి ఒక సంఘటన తల్లిదండ్రుల్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ తల్లిదండ్రులు విచక్షణారహితంగా ప్రవర్తించకుండా అంతా కూడా ఒక సవ్యంగా, సమస్యాత్మకంగా ఆలోచించి ఆ సమస్య నుంచి బయటపడ్డారు. బెంగుళూరులోని బ్యాటరాయనపుర అనే ప్రాంతంలో కాలేజీ అమ్మాయి తన తల్లిదండ్రుల్ని నాకు ఫోన్ కావాలి, కొన్ని అవసరాలున్నాయి, చదువుకి నిమిత్తమే నాకు ఈ ఫోన్ కావాలని అడిగితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫోన్ కంపల్సరీ అయిపోయింది చదువులో భాగంగా. అది వాళ్ళు చెడుకి ఉపయోగిస్తారా, మంచికి ఉపయోగిస్తారా అనేది వాళ్ళ చేతిలో ఉంటది. అయితే ఫోన్ కొనిచ్చారు తల్లిదండ్రులు. ఆ పాప మీద నమ్మకంతో ఫోన్ కొనిస్తే కొన్ని రోజులు బాగానే ఉంది గానీ, తర్వాత అమ్మాయిలో ఏదో మార్పొచ్చింది. ఆ మార్పు ఏంటి అని గమనిస్తే ఒకరోజు ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్‌లో వాళ్ళ అమ్మగారివి, వాళ్ళ పెద్దమ్మవి ఇద్దరివి న్యూడ్ ఫోటోలున్నాయి. ఆ న్యూడ్ ఫోటోలేమొచ్చేసి ఒక గిరిధర్ అనే ఒక వ్యక్తి వాట్సాప్‌లో ఉన్నాయి. అంటే ఆ అబ్బాయికి ప్రతిరోజు లేకపోతే వారానికి కొన్ని సార్లు వీలైనప్పుడల్లా కూడా స్నానం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి ఆ అబ్బాయికి పంపించింది. అవి వాళ్ళు జూసారు. కూతురిని మందలించారు. గట్టిగా ఏం కొట్టలేదు, ఏం చేయలేదు. మళ్ళీ తనేమైనా ఆత్మహత్య చేసుకుంటుందేమోనని మందలించి, విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు ఇది జరిగిందని. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ వాడు ఏమైనా సరే బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలుంటాయి. అందుకని వాడిని పిలిపించి ఇద్దరిని విచారిస్తున్నారిప్పుడు ఐటీ చట్టం కింద. కాబట్టి ఇలాంటివి రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఉండాలంటే పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు లేదా ప్రతిరోజు కూడా చెక్ చేయాలి. ప్రతిరోజు చెక్ చేయాలి. మన దగ్గర వాళ్ళు పర్సనల్ ఏంటి? నా ఫోన్ చెక్ చేస్తున్నావు, నా మీద నీకు అనుమానమా? అనుమానమే. మనకు అనుమానం పిల్లల మీద కాదు. ఈరోజు సమాజం మీద. ఈ అనుమానమే ఏమనుకుంటదో, నాకు నమ్మకం ఉంది, నా కూతురంటే, నా కొడుకంటే ఈ నమ్మకాలే మనల్ని తినేస్తున్నాయి. అవతల వాడు ఎలా ఉంటాడో తెలీదు కదా! మనం డ్రైవింగ్ బాగానే చేస్తాం. కానీ అవతల వాడు అజాగ్రత్తగా వస్తే యాక్సిడెంట్ అవుద్ది కదా ఇద్దరికును. అదే విధంగా మనం ఫోన్‌లు ఖచ్చితంగా చెక్ చేయాలి. పిల్లల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు కూడా నిజంగా అక్కడ ఎంత మంచిగా ఆలోచించారంటే, ఆ పాపని గట్టిగా మందలించకుండా, కొట్టేయకుండా, మా పరువు తీసావు గదని వీళ్ళు ఇది అయిపోకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పరిష్కరించుకున్నారు.